ఒక ఆవిడ మా ఇంటికి వచ్చారు రోజున. నాయన నేను అల్లుడు అంటాను, నీకేమైనా అభ్యంతరం అన్నారు. నేను కొంచెం తెల్లబోయాను. అలా ఎవరు అనరు, మా ఆవిడ్ని కూతురని నన్ను అల్లుడిని అనరు, నన్ను కొడుకు అంటారు ఎవరైనా. ఇదేమిటి ఈవిడ తిరగేసి అన్నారు, ఇందులో ఏదో చమత్కారం ఉంది, తెలుసుకోవాల్సిన విషయం అనుకుని, ఏమమ్మా కొడుకు అని ఎందుకు అనుకోకూడదన్నాను. అంటే ఆవిడంది, నా మనసు వేటు పడిందయా కొడుకుతో. ఏమమ్మా అన్నా. నాకు పెద్ద ఇల్లు ఉండేది నాయన, ఒక్కడే కొడుకు, ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశాను. నా కొడుక్కి కోడలకి నేను ఉండడం ఇష్టం లేదు. ఒకప్పుడు నేను జ్వరంతో ఉన్నప్పుడు అమ్మ ఇంటి పన్ను తగ్గించడానికి కాగితం పెడుతున్నాను, కొంచెం సంతకాలు పెట్టన్నాడు, సంతకాలు పెట్టాను కొడుకు కదా అని. వాడి పేరు మీద ఇల్లు రాయించుకుని నన్ను బయటికి గెంటేశాడు నాయన. కూతురు చూస్తోంది, కూతురు దగ్గర ఉంటున్నాను ఇప్పుడు, అందుకే నాకు ఎవరిని కొడుకు అనాలనిపించట్లేదు, నా మనసు వీటు పడిపోయింది, అల్లుడు అంటాను నాయన. నేను తెల్లబోయాను, అసలు నాకు నోట మాట రాలేదు, ఇలా కూడా ఉంటుందా ప్రపంచకంలోనూ అని. వేటు పడిపోయిందంటాడు. అంటే మోసం మీద మోసం, మోసం మీద మోసం చేస్తున్నారనుకోండి, అది ఎవరిని చూసినా నమ్మరు. ఇప్పుడు ఆవిడ మనస్థితి హనుమ గమనించారు. ఈవిడ ఎవరిని నమ్మే స్థితిలో లేదు. ఎవరైనా రావణాసురుడే అలా వచ్చాడేమో, ఎందుకంటే ఎవరిని చూస్తే మనం నమ్మి తీరుతామో లోకంలో, అది కాషాయ వస్త్రం. కాషాయ వస్త్రం అంటే నకర్మణాన ప్రజయా ధనీన త్యాగే నైకే అమృతత్వమానసహు. అటువంటి కాషాయం బట్ట కట్టుకున్న వ్యక్తి కనపడితే ఈయన వలన మనకి ఏ అపకారం ఉండదో అని వెంటనే నమ్ముతాం. ఈ దేశానికి ఉన్న గొప్పతనం అది. అటువంటిది కాషాయం బట్ట కట్టుకుని వచ్చి అపహరించాడు, ఆవిడ పరివ్రాజకుడిగా వచ్చి అపహరించాడు. ఇప్పుడు ఆవిడ మనసు ఎంత వేటు పడిపోయి ఉంటుంటుంది. పైగా అసలు మాట్లాడడానికి మనిషి లేడు, ఆ పిరికితనం ఎంత ఎక్కువైపోయి ఉంటుంది. రామకథా సౌందర్యంగా ఆలోచించండి. ఆవిడ లోకమాత, ఆవిడ లక్ష్మీదేవి, ఆవిడ లలితాదేవి, అవి కాసేపు పక్కన పెట్టండి. రామకథా సౌందర్యంగా ఆలోచించండి. ఇప్పుడు ఇవాళ నేను వెళ్ళిపోతే రేపొద్దున్న ఎప్పుడైనా ఈ ఆలోచన వస్తే, నేను మీతో అన్నాను కదా, ఆపద ఇవ్వవలసిన వాడు ఆపద రాకుండా ముందు ఆలోచించాలి, అది భగవంతుడంటే. ఆవిడికి ఇప్పుడు ఇంత పెద్ద ఆలోచన వచ్చేసింది. పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వ మనుషాణం అని. ఈ ఆలోచన ఇవ్వాలే వస్తే హనుమ ఉండగా హనుమ జోక్యం చేసుకుని శాంతినిచ్చి పెడతారు. ఆ తర్వాత అటువంటి ఆలోచన రాదు. రెండు, హనుమకి మాట్లాడడానికో మంచి అవకాశం తనంత తాను అకస్మాత్తుగా వచ్చేస్తుంది. మాట్లాడి ఉంగరం ఇవ్వాలి తప్ప మాట్లాడకుండా చటుక్కున ఉంగరం ఇస్తే ఆవిడ నమ్మే స్థితిలో లేదన్న విషయం హనుమకి అర్థమవుతోంది. ఇది సౌందర్యం సుందరకాండలో. ఇదన్నీ మహర్షి వర్ణిస్తారా? మీరు రామాయణం చదివినప్పుడు ఇంతకన్నా ఉత్కంఠతో కూడుకున్న సన్నివేశం ఏముంటుంది నాకు చెప్పండి. అసలు అంత రసపట్టు, అబ్బా ఎంత ఉద్విగ్నత. ఆకలిసేస్తున్నా సరే భార్య భోజనం వడ్డించి మొట్టమొదటిసారి సుందరకాండ జరుగుతున్నాడు అనుకోండి, ఏమంటే వడ్డించేశానంటే ఉండు కాసేపు ఏ పర్వాలేదు దిక్కుమాల భోజనం రోజు చేసేది అని చదువుతాడు తప్ప ఆపగలడా? అంత అద్భుతమైన రచన. ఇవన్నీ ఎక్కడ మహర్షి చెప్పరు. ఆంతర విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందులో ఉన్న సౌందర్యాన్ని. ధర్మం కోసం కొట్టుకుంటున్నారు ఎవరైనా మనం ఎలా తప్పించుకుపోయి సుఖాలను అనుభవిద్దామని ఆలోచించట్లేదు. అది సౌందర్యం. ఇప్పుడు అని ఆ తల్లి ఆలోచించింది, మరి ఎలా చచ్చిపోవడం నేను? ఆ ఆలోచన ఇవ్వాలే రావాలి. మళ్ళీ చెప్తున్నా, తర్వాత వచ్చింది అనుకోండి ఏమో ఏమైనా జరగచ్చు. హనుమ జోక్యం చేసుకోవాలంటే ఇవ్వాలే. అది భగవంతుడి యొక్క నిర్ణయం. ఆయన ధర్మాన్ని కాపాడడానికి అలా ఆలోచన చెయ్యకపోతే ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకం లోకానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, నాకు ఎటూ కత్తిచ్చేవాడు లేడు, నాకు ఎటూ విషమిచ్చేవాళ్ళు లేరు, మరి దేని చేత చచ్చిపోవాలి అంటే తనకి పొడుగైనటువంటి తన కేశపాశం తనకి గుర్తొచ్చింది. కేశపాశం గుర్తు రావడం ఎందుకు అంటే, ఇక్కడ నన్ను మీరు మన్నించవలసి ఉంటుంది. ఒక్క మాట నేను చెప్పకపోతే బాగుండదు. చెప్పడానికి నాకు మనసు నిజానికి రాదు. స్త్రీ యొక్క దీర్ఘ కేశపాశము పురుషుణ్ణి మోహింపచేస్తుంది. ఇంత దీర్ఘ కేశపాశం ఉండడం వల్లే కదూ పరపురుషుడు మోహించి నా వెంటబడ్డాడు. ఇదే నా మరణానికి కూడా కారణం కావాలి. ఇది నన్ను మానసికంగా చంపేసింది. ఎందుకంటే నోరెత్తితే ఆ మాట వాడుతుంటాడు. ఏకవేణి ధరాశయ్యాం ఝానం మలినమం భవరం, పెద్ద పొడుగైన జడుంది నీకంటూ ఉంటాడు. అది ఆవిడ మనసుకి క్లేశం. అది అనవలసింది రాముడు. వీడేవాడు. ఒక స్త్రీ సౌందర్యాన్ని ఎవడు మెచ్చుకోవాలో వాడు మెచ్చుకోవాలి తప్ప నిష్కారణంగా ఒక ఆడదాని అందాన్ని అర్థం లేకుండా అధికారం లేకుండా పొగడడం కూడా ఎంత తప్పో రామాయణం చదువుకుని అర్థమైన జాతి ఈ జాతి. అది అర్థమైతే అసలు వేరొక స్త్రీని నిష్కారణంగా పొగడడం అన్న జోలికి వెళ్ళాలి. కాబట్టి
ఇప్పుడు జడతోటే చచ్చిపోతాను అని సీతాధవేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సా మృదు సర్వగాత్రి. పరమ మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి తల్లి ఆ జడని పైకెత్తి పట్టుకుని జడనే ఉరితాడుగా కంఠం చుట్టూ తిప్పుకుని ఇప్పుడు అది బిగుసుకోవాలి. అందుని ముడి వేసుకుని రెండవ వైపు ముడి వేసేయాలి. ముడి వేసేసి పైకి వెళ్ళిపోతే ఆ జటయే తనకి ఉరి అయి మరణిస్తుంది. ఏ జట పరపురుషుడి యొక్క మోహానికి కారణమైందో ఆ జడతోటే శరీరం అంతమైపోవాలి. అంటే మీరొక్కటి గమనించండి, నోరు ఉంది కదా అని వదరి ఒక ఆడపిల్లతో మాట్లాడడం తేలిక, కానీ ఆ పిల్ల మనసులో ఎంత పరివేదన పడుతుందో, ఎంత భయపడుతుందో, వీడి ఇంటికి ఇలా మాట్లాడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అన్నదమ్ములకు చెప్పుకోలేక, స్నేహితులకు చెప్పుకోలేక, చదువు మీద దృష్టి పెట్టలేక ఎంత పరివేదన పొందుతుందో. ఆ హింస మనని కట్టి కొడపదా? అలా మాట్లాడచ్చా? ఆడపిల్లని చూస్తే లక్ష్మీదేవిని చూసి నీ మనసును ఎందుకు మరల్చుకోలేవు? రాముడిలా ఎందుకు బ్రతకలేవు? రామాయణ ప్రబోధం జరగకుండా పిల్లల్లో సంస్కృతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మురుగుడు కాల్వలో నీరు త్రాగించి పాచిపోయిన అన్నం పెట్టి ఆరోగ్యంగా ఉండమంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి ఆరోగ్యంగా ఉంటారు? కళ్ళ ముందు కనపడకూడనివన్నీ వీధుల్లో కనపడుతుంటాయా? పిల్లలకి స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఏది చూడాలంటే అది చూసే అధికారమా? వినపడకూడని మాటలన్నీ వినపడుతుంటాయా మాధ్యమాల్లో? పిల్లలు మాత్రం సంస్కారయుతంగా ఉండాలా? రామాయణం చెప్పకూడదా? భాగవతం చెప్పకూడదా? పోతన గారి గురించి చెప్పకూడదా? సుందరకాండ వాళ్ళు వినకూడదా? పిల్లలు మంచివాళ్ళు కమ్మంటే ఎలా అవుతారు? సమాజం అంతఃపరిశీలనం చేసుకోవలసినటువంటి సమయం ఆసన్నం కాలేదా? ఏవి అందించాలో అవి అందించడం సమాజంలో పెద్దల కర్తవ్యం కాదా? పెద్దలు అలా కర్తవ్యాన్ని ఆలోచించట్లేదని నేను అంటలేదు. పరివేదన కలిగినటువంటి వ్యక్తి చటుక్కున అండంలో దోషం మాత్రం లేదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ తల్లి, నేను ఈ పూసినటువంటి శింశుపా వృక్షపు కొమ్మను ఉంచి కిందకి దానికే జట కట్టేసుకుంటాను. ఎలాగో ఉపవాస కృషాం దీనాం విశ్వసంతీం పునఃపునః, ఎలాగో శరీరం కృషించిపోయిందిగా, ఆ కొమ్మ చటుక్కున పైకి వెళ్ళిపోతుంది చెయ్యి వదిలేసినప్పుడు. వెళ్ళిపోతే ఈ జట బిగుసుకుపోతే ఆ జటకే వేలాడిపోతాను, శరీరం అంతమైపోతుంది. ఉరిపోసుకోవడం పరమ తప్పు, ఆత్మహత్య చేసుకోకూడదు అన్నది ఆవిడికి తెలియదా? ఆవిడికి తెలుసు. కానీ ఆవిడికి అలా చేసుకోవాలన్న ఆలోచన ఇవాళే వచ్చేటట్టు చేయడంలో గొప్పతనం ఈశ్వరుడు యందుంది. ఎందుకంటే హనుమ మాట్లాడడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన అనుకోని పరీక్ష ఆయనకు వచ్చింది. ఇప్పటి వరకు సీతమ్మ ఉరిపోసుకుంటోంది. అడిలిపోయిన వారు ఎవరంటే హనుమ. ఎందుకనంటే ఇదెక్కడి ప్రారంభం, సీతమ్మని చూద్దామని వచ్చాను, ఫలానా చోటు ఉంది స్వామి అని వెళ్ళి చెప్పచ్చు అనుకున్నాను. తీరా వచ్చి చూసిన తర్వాత అమ్మ బాబోయ్, ఈవిడ పాతివ్రత్యం, ఈవిడ సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం, ఆ మహాతల్లి ఆవిడ తేజస్సు చూసి విడిచిపెట్టి వెళ్ళలేక సన్నివేశం వెనక సన్నివేశం నడిచిపోతుంటే ఆకుల చాటున అలాగే ఉండిపోయాను, అలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు ఇది అనుకోని సంఘటన, ఈవిడ చనిపోతోంది. నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోతే సీతమ్మని చూశాను అని చెప్పేస్తే ఎలా ఉందని అడిగితే రాముడు చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఇన్ని కష్టాల మధ్యలో ఉరేసేసుకుంది. నువ్వేం చేశావు? నేనేం చేయను. ఆవిడకి వేటు పడిపోయింది ప్రాణం. అప్పుడు నేనేం చేయడానికి అవకాశం లేదు. ఉంగరం చూపించిన ఆవిడ చూడదు. ఆ పరిస్థితుల్లో నా వల్ల ఏం కాలేదు అని చెప్పవచ్చు. కానీ సీతమ్మ లేదన్న విషయం తెలిసిన రాముడు క్రుద్ధుడైపోతాడు. ఆయన కోదండములకు సంధించి బాణములు విడిచిపెట్టిన నాడు ఇక ఈ బ్రహ్మాండములు ఉండవు. కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? అమ్మా సీతమ్మ అని గట్టిగా పిలిచి ఏదైనా మనుష్య భాషలో మాట్లాడితే ఆవిడ మరింత తటుక్కుని కొమ్మొదిలేస్తుంది. ఎందుకనంటే ఒక వానరం మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది? రావణుడే వచ్చాడని అనుమానపడుతుంది. కాబట్టి మాట్లాడటం కుదరదు. పోనీ మాట్లాడకుండా నేను ఏమైనా దగ్గరికి వెళ్ళి సహాయం చేద్దామంటే తల్లిని ముట్టుకోవడమే, ఆవిడ స్పృహలో ఉండగా ముట్టుకోవడమే, ఇంకేమైనా ఉందా? మరి అలాగని చూస్తూ ఊరుకుంటే నేను చెప్పినంతసేపు ఆలోచించడానికి అవకాశం ఉందండి. అక్కడ ఆవిడ చటుక్కున శిశుపా వృక్షం దగ్గరికి వెళ్ళింది, ముడేసుకుంది, చుట్టూ తిప్పింది, కొమ్మ ఉంచేస్తోంది.
ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకవి సంస్రవో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార అన్నారు మహర్షి. ఇంత నవవ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాం వరిష్టం, ఇంత శీలవైభవం ఉన్నవాడు, ఇంత ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు, అంత గమన వేగం ఉన్నవాడు, అంత మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, ఇంతటి మహానుభావుడికి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు, ఏం చెయ్యాలో అంతకన్నా అర్థం కాలేదు. ఆ కొమ్మల్లో గిరగిర తిరిగేశాడు. చూడండి, ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చేయలేక అటు ఇటు తిరిగేస్తాడు కంగారులోను. అలా తిరిగేశారు ఆ కొమ్మల్లో. ఎలా? నేనేమైనా మాట్లాడితే రాక్షస స్త్రీలు వింటారు, ఈవిడ మాట దేవుడిరుగు, వాళ్ళకి నాకు యుద్ధం జరుగుతుంది, జయాపజయములు విధి నిర్ణీతములు, ఈ లోపల సీతమ్మ ఏమవుతుందో, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుందో ఉండదో, నేను ఉంటానో ఉండనో, బ్రతుకుతానో బ్రతకనో, ఓడించిన ఈ తల్లి ఏమవుతుందో, మళ్ళీ తీసుకెళ్ళి దాచేస్తారో, ఏమైనా మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా, అసలు ఏమి ఆయనకి ఆలోచన రాలేదు. ఈవిడేమో గుడేసేసి. చిత్రం ఏంటంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు కదూ, కొద్దిగా కాలం కావాలి, కొమ్మ వదిలిపెట్టడానికి సమయం కావాలి. వెంటనే ఆవిడికి శుభ సూచనలు కనపడ్డాయి. ఈశ్వరుడు ఉన్నాడనడానికి, మనని రక్షిస్తాడనడానికి, ధర్మాన్ని నమ్ముకున్నవాడు పాడవరడన్న ఆశ్వాసమును కల్పించడానికి రామాయణం సుందరకాండ ఇంతకన్నా నిదర్శనములా. ఇది సౌందర్యం, ఎప్పటికీ నిలబడిపోయే సౌందర్యం, ఎప్పటికీ మనుష్యులకు అభయం ఇవ్వగలిగిన సౌందర్యం. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుఖేస్య మీనాహతం పద్మమివాభితామ్రం. శుభసూచనలు కనపడుతున్నాయంటే సీతమ్మకి ఎడమ కన్ను అదిరింది అని వదిలేస్తే కవితా సౌందర్యం ఏది? అప్పుడు కూడా మహర్షి ఎంత అందంగా చెప్పారంటే, ఈ కన్ను తెల్లగా ఉంటుంది కదూ, ఉండి మధ్యలో ఉన్నటువంటి కనుగుడ్డు నల్లగా ఉంటుంది. ఈ కంటికి ఉన్నటువంటి వెంట్రుకలు మిగిలిన వెంట్రుకల్లా ఇలా వాలిపోవు, ఇలా పైకి లేస్తాయి. ఏదో ఆ శ్రీశైలంలో కృష్ణానది ఆనకట్ట మించి నీళ్లు వదిలితే ఇలా పడి ఇలా లేస్తే ఎలా ఉంటుందో అలా ఇలా ఉంటాయి ఆ కను రెప్పకున్న వెంట్రుకలు. సుజాత అభిరక్త కంఠీం అంటారు కదా, అలా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడుకుని ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఎడమ కన్ను అదిరితే ఎలా ఉందంటేట, బాగా నీటితో నిండిపోయినటువంటి ఒక సరోవరం ఉంది. ఆ సరోవరంలో ఒక తామర పువ్వు పూసింది. పైన నీటి మీద తామర పువ్వు కనపడుతోంది. కాడ నీటి లోపల ఉంది. ఒక చేప నీటి లోపల ఈదుకుంటూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతూ నీళ్లల్లోనే తామర కాడ పక్కకొచ్చి నించుంది. నించున్నప్పుడు తోక కొద్దిగా ఊపుతుంది, ఇలా మళ్ళీ కదిలి వెళ్ళిపోయేటప్పుడు గట్టిగా ఊపుతుంది. ఆ చేప కదిలి వెళ్ళిపోయే ముందు తోక గట్టిగా ఊపింది. ఆ ఊపిన తోక తామర పువ్వు కాడకి తగిలింది. కాడ నీళ్లల్లో ఊగింది, కానీ నీరు ఆ ఊపును ఆపింది. కొద్ది ఊపే పైకొచ్చింది. ఆ చిన్న ఊపికి పైనున్న తామర పువ్వు ఇలా అంది. అలా నీటి మీద తామర పువ్వు చేప తోక తగిలి ఊగితే ఎలా ఉంటుందో అమ్మవారి కన్ను కొట్టుకుంటే అలా కొట్టుకుంటుంది. ఏమి కవితా సౌందర్యం, ఏమి ఊహ! ఆ సన్నివేశంలో ఇలా చెప్పగలగడం ఒక్క వాల్మీకి మహర్షికి చెల్లింది. ఇటువంటివి ఎన్ని కోకొల్లలు సుందరకాండలో, ఎన్నని నేను చూపించగలను. వెనక కథ తరుగుతూ ఉంటుంది. రేపటి రోజుతో ఆఖరు పూర్తి చెయ్యాలి. తస్యాశుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేస్య మీనాహతం పద్మమివాభితామ్రం. ఆ పువ్వు ఎలా కదులుతుందో అలా అమ్మవారి కన్ను కొట్టుకుందిట. కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది, కట్టుకున్న చీర కొద్దిగా జారినట్టు అనిపించింది. అమ్మవారికి వెంటనే ఆలోచన కలిగింది, కాదు నాకేదో శుభం ఉంది. త్రిజట చెప్పింది. ఇప్పుడు ఉరిపోసుకుందామంటే వద్దు అన్న సంకేతాలు కనపడుతున్నాయి. శకున శాస్త్రానికి ఒక ప్రామాణ్యం ఉంది. ఈశ్వరుడు హెచ్చరిక చేయవలసి వచ్చిందనుకోండి, శంఖచక్ర గదాపద్మాలు అట్టుకుని వచ్చి చెప్పడం, ఒక శకున రూపంలో చెప్తాడు. మీరు రామాయణాన్ని శకున శాస్త్రంగా చదివితే అంతా శకున శాస్త్రం. అందులో యుద్ధకాండలో ఒక్కొక్క వీరుడు బయటకు వస్తుంటే శకునాలు చూపిస్తారు. కాబట్టి నాకు శుభశకునాలు కనపడుతున్నాయే, నాకు ఇంకా ఏం శుభం మిగిలిందని కొద్దిగా ఆగింది. ఈలోగా పైనున్న ఆయనకి అవకాశం దక్కింది. చూడండి, చిన్న బ్రీదింగ్ టైం దొరికితే చాలండి అంటుంటాడు ఒక్కొక్కడు. అలా ఆయనకు కొద్దిగా సమయం దొరికింది. ఇప్పుడు ఆయన వెంటనే ఆలోచించాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, హనుమ చెప్దామని చెప్పట్లేదు. ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే,
ఇప్పుడు ఈవిడ ఉరి పోసుకోకుండా ఆగాలంటే ఒక్కటే రామ 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 అంటే అయిపోతుంది. ఎందుకంటే ఈవిడికి అసలు ఆ రామ అన్న నామం అన్నా రాముడు అన్న అంత భక్తి. అది వినపడితే చాలు. అది వినపడకి ఇలా అయిపోయింది. అది వినపడితే చాలు. చూడండి, ఓ మాట అంటుంటారు, ఈవిడికి మళ్ళీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కనపడి ఓ 10 రోజులు అందరిలో సరదాగా తిరిగితే ఆరోగ్యం వస్తుందండి. మానసికంగా బెంగ పెట్టుకుని శారీరకంగా ఏం లేదు అంటారు. ఏదో పిల్ల పెళ్ళి కొత్తగా అమెరికా వెళ్ళిపోయింది అనుకోండి, ఓ 6 నెలలకి దిగులు పడిపోయింది అనుకోండి, ఆ పుట్టిల్లు అవి అన్నీ గుర్తొచ్చి ఒక్కసారి వాళ్ళ పుట్టింటికి పంపించండి, ఓ నెలలాళ్ళు వాళ్ళందరితో సరదాగా తిరిగి వచ్చేస్తే సంతోషంగా ఉంటుంది. అంటే మీరు లేకుండా ఎలా, మీరు లేకుండా ఎలా అంటే విసుక్కోకూడదు. ఎంత ఆర్ద్ర హృదయం. 6 నెలలైంది పెళ్ళయి, నన్ను వదిలి వెళ్ళలేదు. పాపం మనసులో పుట్టి పెరిగిన స్థలం కదా, దిక్కుమాలిన ఉద్యోగం కోసం వెంపర్లాడిపోక్కర్లేదు. ఓ నెల సెలవు పెట్టి తీసుకుని వెళ్ళాలి బట్టి ఇండియా. అది కాదు భర్తృత్వం అంటే. అది లేకపోతే ఎలా భర్తృత్వం? కాబట్టి ఇప్పుడు ఆమెకి శుభం ఉన్నది అంటే రామ కథ చెప్పాలి. ఆమె ప్రాణమంతా ఏమిటి? రాముడే. అందుకే కదూ అంది, అనన్య దైవత్వమియం క్షమాచ, నాకు దైవం అంటే రాముడే అంది. కాబట్టి నేను రామకథ చెప్పేస్తాను. రామకథ చెప్పేస్తాను. ఆయనకి సంకల్పం కూడా లేదు. ఆయనకి అసలు ఏం చెప్పాలో తెలియని సందర్భం అనుకోండి, రామకథ చెప్పేస్తారు. ఇది నిజం తెలుసా అండి? రామాయణం చదివి కొంచెం రామాయణంతో స్పర్శ ఉందనుకోండి, అకస్మాత్తుగా మనం ఏదో విందాం అని చెప్పి ఏ గాన కచేరీకో ఏ నృత్యం చూద్దామని సభలోకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, అస్తమానం ఉపన్యాసాలు చెప్పేవాడు సభలో కనపడ్డాడు అనుకోండి, చటుక్కుని ఏం చేస్తారంటే ఫలానా ఆయన వచ్చాడు, ఒక్క 5 నిమిషాలు దీని మీద మాట్లాడతారంటాడు. 5 నిమిషాలు దీని మీద మాట్లాడతారంటే ఆయన ఏం మాట్లాడదామని వచ్చాడా, చూద్దామని వచ్చాడు. అప్పుడు వెంటనే ఉత్తర క్షణంలో ఉండండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి పుస్తకం చూసి వస్తాను అనగలడా? అప్పుడు ఆయనకి ఆధారం ఏమిటి? ఆయనకి ఎప్పుడూ మనసులో సిద్ధంగా ప్రీతిపాత్రంగా ఉండేది ఏది ఉంటుందో అది చెప్పేసి ఇవన్నీ ఆయన ప్రీతికి పనికొస్తాయి అని దిగిపోతాడు కదా. భగవంతుడి ప్రీతికి ఇవన్నీ ఎంతో మంచివి. మంచి పాట పాడుకున్నారనుకోండి, పరవశించిపోయారనుకోండి, సంగీతానికి అమ్మవారు సంతోషిస్తుంది. సమగాన ప్రియ అని అమ్మవారి గురించి 4 మాటలు చెప్పేసి, కాబట్టి తల్లి ఇంత గొప్పగా పాడుతున్నారు, ఈ పాట చేత ఈవిడ తరిస్తారనడంలో సందేహం లేదు, అమ్మవారిని చేరుకోవడానికి అందరూ సంగీతం నేర్చుకోవాలి అని చెప్పి దిగిపోతాడు. ఎంత బాగా మాట్లాడారండి అంటాడు. ఇంత బాగా మాట్లాడారండి కాదు, ఆయనకి మాట్లాడడం ఏం చెప్పాలో తెలిసి చెప్పాడు. అంటే ఆయనకి అదే వచ్చేస్తుంది బుర్రలోకి. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అదే అలవాటు, మరి అదే మాట్లాడతాడు. అది తప్ప ఇంకోటి మాట్లాడ్డా ఆయన, అందుకని అదే మాట్లాడతాడు. మళ్ళీ హనుమకి కూడా మనసులో ఎవరుంటారంటే రాముడే ఉంటాడు. సీతమ్మకి ఎలాగో హనుమకి కూడా అంతే. అందుకని ఆయన కూడా ఏం చెప్తారు? అది సందర్భమా అనవసరం, రామకథే చెప్తారు. అందుకని ఆయన ఉత్తరక్షణం ఏమం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్భో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార. కావ్య సౌందర్యం, చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించగలిగినటువంటి కథ రామకథ, మృత సంజీవని. సుందరకాండలో రాముడు కనబడడు, రామకథ వినబడుతుంది 1కి 10 మార్లు. అందుకని రామకథ చెప్పడం మొదలుపెట్టారు. ఎలా అంటే ఆవిడ వినాలి, ఆవిడ చెవిలో పడాలి, ఆవిడ అనురక్త కావాలి. అనురక్త కావాలి అంటే అమ్మ రాముడు ఉన్నాడమ్మా నన్ను పంపించాడమ్మా అంటే నమ్మదు. ఆవిడ ముందు నమ్మేదాంతో మొదలెట్టాలి. నమ్మేదాంతో మొదలెట్టి ఆవిడికి తెలియంది చెప్పాలి. అప్పుడు అంటే ఇప్పుడు ఆవిడికి ఆశ్వాసం కుదురుతుంది. ఓ ముందుని చెప్పాడు, నమ్మకంగా ఉంది, ఇది కూడా నిజమేమో అనే అనుమానం వచ్చి ఆగుతుంది కాస్త నిర్ధారణ చేసుకోవడానికి. అందుకని రాజాధజరదో నామ రజకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. తన ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి ఉపన్యాసకుడిలా మాట్లాడడం కుదరదు. గబగబా చెప్పాలి రామకథ, ఆవిడ చెవుల్లోకి వెళ్ళాలి. పూర్వం ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహాకీర్తివంతుడు ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు గారు అనేటటువంటి రాజు చతురంగ బలాలతో, గజబలంతో, అశ్వబలంతో, సైన్యబలంతో రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ధర్మాత్ముడై ఆ వంశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించినటువంటి వాడు ఉండేవాడు. ఆయనకి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి అపారమైనటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడు. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం, ఆయన్ని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి చేరుకుంటే, ఆయనకి ప్రియమైన ఇల్లాలైన సీతమ్మని తెలదగలిగినటువంటి రాక్షసుడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చి సీతమ్మని లంకాపట్టణంలో పెట్టాడు. తర్వాతి కాలంలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తూ సీతమ్మని అన్వేషిస్తూ వెడుతుండగా సుగ్రీవుడితో చెలిమి కుదిరి, ఆ సుగ్రీవుడి సీతమ్మ జాడ కనిపెట్టడానికి దశ దిశలకి వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి వానర సమూహములలో ఒకరినైన నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి
దాటి వచ్చి రాత్రంతా లంకాపట్టణాన్ని వెతికి ఈ శిశుపావృక్షం మీద కూర్చుని తెల్లవారుధామున సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందాను. ఈవిడే సీతమ్మ అని ఎలా తెలుసుకున్నాను అంటే, యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చరిష్యతాం మస్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. ఎటువంటి నగలు ఆవిడ ఒంటి మీద ఉంటాయని రాముడు చెప్పాడో, ఎటువంటి కాంతితో ఉంటుందని చెప్పాడో, ఎటువంటి లక్షణములతో ఉంటుందని చెప్పాడో, అటువంటి లక్షణములు కలిగి ఇతపూర్వం కిష్కింధలో ఉన్నటువంటి నగలు ఇప్పుడు శరీరం మీద లేక, ఇప్పుడున్నటువంటి నగలు కిష్కింధలో మూటలో లేక, ఇంతకు ముందు పెట్టుకున్న నగల యొక్క మచ్చలు శరీరం మీద ఉండి కృషించి రాముడి కోసం ధ్యానం చేస్తున్న సీతమ్మను చూసి ఆమె యొక్క దర్శనమైందని పరమ సంతోషాన్ని పొంది నేను ఈ చెట్టు మీద కూర్చునున్నాను. ఇప్పటి వరకు చనిపోదాం అనుకున్న తల్లికి ఎప్పుడైతే రామకథ అకస్మాత్తుగా వినపడిందో ఆవిడ సటుక్కున ముడిప్పేసి ఎవడురా రామకథ చెప్పినవాడు, 10 నెలలయింది రామనామం వినపడలేదు, రామకథ వినపడలేదు, నా ప్రాణాలు నిలబడ్డాయి, అమృతం పోసినట్టుంది, ఎవడు నాకు ఈ కథ చెప్పినవాడు అని ఒక్కసారి ఆవిడ ఇలా తల పైకెత్తి కొమ్మలలోకి చూసింది. చూసేటప్పటికీ తత శాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. బంగారు రంగుతో ఉన్నటువంటి కన్నులతో ఆ కొమ్మలలోంచి తెల్లటి బట్టలు కట్టుకుని కిందకి తుంగి చూస్తున్నారు హనుమ. దీన్ని సిద్ధిసర్గ అంటారు. హనుమ దర్శనం సీతమ్మకైనా కూడా సిద్ధిసర్గే, అత్యంత శక్తివంతం. దీన్ని కొనసాగించడానికి ముందు ఒక్క కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చేసి అందరికి హారతి చూపిస్తారు. కళ్ళకు అద్దుకున్న తర్వాత కొనసాగిస్తారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహృతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణిం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని ఆవిష్కరించిన తరువాత సేద తీరి ఉన్నటువంటి సీతమ్మ యొక్క స్థితి దగ్గర నిన్నటి రోజు ప్రవచనాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ తల్లి యొక్క పరివేదనతో కూడుకున్న స్థితిని వర్ణిస్తూ మహర్షి అంటారు, అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం అంటారు. ఆ తల్లి అప్పటికీ కూడా ఇంకా మనసులో పూర్తిగా ఖేదం తీరలేదు, ఆవిడ బాధ పోలేదు. అందుకే అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. ఎంతో పేరు ప్రతిష్టలున్న వ్యక్తికి ఎంతో కష్టపడి జీవితంలో ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి నిరంతరము భగవద్భక్తితో బ్రతికేటటువంటి వ్యక్తి మీద ఒక అపనింద వచ్చి పడితే, అకస్మాత్తుగా ఆయన యొక్క కీర్తి ప్రశ్నార్థకమైందనుకోండి, ఆయన ఇటువంటి పని చేశారా అని 10 మంది అడిగేటటువంటి సమయము ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడి ఉంటుందో, 10 మందిలో నవ్వుతూ తిరుగుతున్నా ఆయన లోపల మాత్రం ఎంత కలుక్కుమంటున్న మనసుతో ఉంటాడో అలా ఉందిట అమ్మవారు. నిజంగా వాల్మీకి మహర్షి వేసినటువంటి ఉపమానాలు కొన్ని మనకి దొరుకుతాయి. బాహ్యంలో మనం చూడవచ్చు, ఏదో వేట కుక్కల మధ్యలో మిగిలిపోయినటువంటి ఒక్కలీడి పిల్ల అన్నారనుకోండి, దాన్ని ఊహించవచ్చు, అది ఎదురుగుండా దొరుకుతాయి కూడా అటువంటి సన్నివేశాలు. ఇవి మనసుతో ఊహ చేసి మానసిక స్థితి అలా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో సీతమ్మ తల్లి అలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు, అభూతేనాపవాదేన, పోని వచ్చిన అపవాదు సత్యమైతే, అయ్యో నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాను అని సరిపెట్టుకుంటాడు. ఆయన చేసిన పొరపాటు లేదు, చేసిన తప్పు లేదు. ఆయన ఎప్పుడూ త్రికరణ శుద్ధిగానే ప్రవర్తించాడు, ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుష్ఠించాడు.
ఆయన ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళినవాడు కాడు. అటువంటి వాడి మీద అసత్యంతో కూడుకున్నటువంటి అపవాదు ఒకటి మోపబడింది. అప్పుడు ఆయన కీర్తి అకస్మాత్తుగా క్షీణించింది. ఆయన ఎంత బాధపడతాడో అలా ఉంది అమ్మవారు. కానీ ఇందులో మీరు ఒకటి ఆలోచించండి, అపవాదు అసత్యం, అది నిజంగా ఆయన చేసిన దోషం కాదు. ఆయన్ని బాధ పెట్టాలనో లేకపోతే కాలంలో అలా ఆయన గతంలో చేసుకున్న కర్మ పోవడానికో, లేదా ఎంత కష్టం వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే తట్టుకు నిలబడగలిగితే వాడే చరిత్రని నిర్మించగలుగుతాడు అని భవిష్యత్ తరాలకి మార్గదర్శనం చెయ్యడానికో, ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో అసత్యమైనటువంటి దోషం ఎవరి మీద ఆరోపింపబడిందో అది కాలంలో ఎప్పటికో అప్పటికి ఎగిరిపోతుంది. ఎగిరిపోయి రెట్టించినటువంటి వైభవంతో మళ్ళీ ఆయన కీర్తి ప్రకాశిస్తుంది. ఇవాళ అలా ఉన్నటువంటి సీతమ్మ ఎప్పటికీ అలా ఉండిపోదు. ఆవిడ మళ్ళీ సంశకునాలు కనపడ్డాయి, కానీ కలలో కోతి కనపడింది. అంటే ఆ తల్లి ఎంత అవ్యవస్థలో ఉందంటే తాను నిద్రపోతూ కలకంటున్నాను అనుకుంటోంది ఆవిడ. అంటే మానసికంగా అంత ఉద్వేగానికి లోనైపోయింది. కానీ ఉత్తరక్షణంలో అనుకుంది, నేను నిద్రపోవట్లేదుగా, రామచంద్రమూర్తికి దూరంగా ఉండి నేను నిద్రపోయానా? అసలు నాకు నిద్ర పట్టింది ఎప్పుడు? అలా నిద్రపట్టి నేను సుఖపడిన రోజుందా రాముడికి దూరమై? ఎన్నడూ నిద్రపోలేదే. నేను నిద్రపోనప్పుడు నాకు కల ఎలా వచ్చింది? నా శరీరం నాకు కనపడుతోంది, నా శరీరాన్ని ముట్టుకుంటే స్పర్శ తెలుస్తోంది, కన్నుల ముందు నాకు ఈ వానరం కనపడుతోంది. కాబట్టి ఇది కల కాదు, ఇది సత్యం. వెంటనే మరి పైన చెప్పిన కథ కొంత తనకి తెలిసిన్న కథ, కొంత తెలియని కథ. కానీ ఆయన్ని చూస్తే ఎందుకో ఆయన చెప్పినది సత్యం అనిపిస్తోంది. హనుమద్రామాయణం అని హనుమే వ్రాసుకున్నారు, పైశాచీ భాషలో అంటారు. అందులో మొట్టమొదటిసారి సీతమ్మ నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరముల తర్వాత కొడుకుని తల్లి చూస్తే ఎలా ఉంటుందో అలా చూసింది అని వ్రాసుకున్నారు ఆయన. కాబట్టి నాకు ఈయన్ని చూస్తే పుత్రభావన కలుగుతోంది. ఎందుకో నాకు ఎంత మాత్రమో కూడా అబద్ధం చెప్తున్నాడు అని అనిపించట్లేదు. అయినా వెంటనే ఆ తల్లి నమస్కారం చేస్తోంది. నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ. నేను నమస్కారం చేస్తున్నాను ఎవరికి? నమోస్తు వాచస్పతయే సవజ్రిణే, బృహస్పతితో కూడుకుని ఉన్నటువంటి ఇంద్రుడికి నమస్కారం చేస్తున్నాను. అలాగే స్వయంభువే చైవ హుతాశనాయ చ, అగ్నిహోత్రుడికి బ్రహ్మగారికి నమస్కారం చేస్తున్నాను. అనేన చోక్తం యదిదం మమాగ్రతో వనౌకసా తచ్చ తదాస్తు నాన్యథా. నేను కూర్చున్న ఈ చెట్టు మీద కూర్చుని ఈ వానరం ఏ కథ చెప్పిందో ఆ కథ సత్యమే అగుగాక, ఆ కథ వేరొకలా కాకుండుగాక. అంటే ఆవిడ ఒకవేళ రావణాసురుడు మారువేషంలో వచ్చి చెప్తున్నాడేమో, అందుకని ఆవిడ దేవతల్ని ప్రార్థన చేసింది. అలా పిరికితనం కలగట్లేదు మనసులో, అది సత్యమే అని ఎక్కడో తెలుస్తోంది. పుత్రుడిలా కనపడుతున్నాడు, ఆయన తేజస్సు చూస్తే అలా అనిపించట్లేదు మోసం చేసేవాళ్ళ. ఇన్నాళ్లకి ఈయన ముఖం చూస్తే మనసులో ఊరట కలుగుతోంది. ఆయన మాట్లాడిన తీరు అంత స్పష్టంగా ఉంది, నన్ను ఊరడించడానికి చెప్పాడన్న విషయం స్పష్టం అవుతోంది. ఇన్ని ఆధారముల చేత ఆవిడ ప్రార్థన చేసి, ఒకవేళ నిజంగా నేను స్వప్నంలో వానరాన్ని చూసి ఉంటే దానికి వలన ఎవరు ఆపదలు పొందాలి? నేను బాధపడాలి అంటే, నేను ఎక్కువ మనసులో ఖేదపడాలి అంటే, ఎవరికి ఖేదం కలిగితే నేను ఖేదం పొందుతాను? రాముడికి ఖేదం కలిగితే నాకు ఖేదం, లక్ష్మణస్వామికి ఖేదం కలిగితే నాకు ఖేదం, నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారికి ఖేదం కలిగితే నాకు ఖేదం. అందుకని స్వస్యస్సు రామాయ సలక్ష్మణాయ తథాపితుర్మే జనకస్య రాజ్ఞః. రామచంద్రమూర్తికి మంగళమగుగాక, ఆయనకి స్వస్తి ఎగుగాక, లక్ష్మణస్వామికి స్వస్తి ఎగుగాక, నా అత్తవారింటి వైపు అందరూ సంతోషముగా ఉండెదరుగాక. అంతర్లీన భావన, నన్ను కన్న తండ్రి జనక మహారాజు గారు సంతోషముగా ఉండుగాక, స్వస్తి ఎగుగాక. మరి తనకి ఇది భారతదేశంలో ఆడపిల్ల యొక్క గొప్పతనం. తనకి సుఖం వేరొకటి ఉండదు. తన భర్త సుఖం తన సుఖం, తన మరుదుల సుఖం తన సుఖం, తన అత్తవారింటి సుఖం తన సుఖం, తన పుట్టింటి వారి సుఖం తన సుఖం. అందుకే ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇక్కడ పెరిగిన పిల్ల అక్కడికెడుతుంది, ఏమిటో అక్కడ బంధుత్వాలు కొత్తగా తెలుసుకుంటుంది. తెలుసుకుని అందరూ నా వాళ్ళే, నా మరిది, నా తోడికోడలు, మా పినమామగారు, మా పెదమామగారు, ఎంత అల్లుకుపోతుందో.
పురుషుడు అలా అల్లుకోలేడు, బంధువులింటికి వెళ్ళినా అలా కలిసిపోలేడు. ఆడపిల్ల ఎంత తేలికగా ఏదో బాతు నీళ్లల్లో వదిలేస్తే ఈ దేశినంత తేలికగా అత్తవారింట్లో ఉంచేసుకుంటుంది. అలా ఉంచేసుకుని ఆమె పడే బాధల్లా ఒక్కటే, నేను అంత ప్రేమగా చూస్తాను వాళ్ళు నన్ను అలా ఎందుకు చూడరు అంటూ. ఎంత బేలతనం నిజంగా ఆడపిల్లది అనిపిస్తుంది. అదే ఎంత ఐశ్వర్యం ఉన్న ఇంటిని మెట్టనివ్వండి, ఇది నాది అని చెప్పడానికి అధికారం పొందింది. పుట్టిల్లు అంత ఐశ్వర్యవంతమైన ఇల్లు కాదు, కానీ అన్నదమ్ముడు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాడంటే నెలలు నెలలు కష్టపడి ఉండిపోతుంది ఆ అన్నదమ్ముడి కోసం. ఎంత ప్రేమో పుట్టినిల్లంటే, తోబుట్టువులంటే. ఆ తోడబుట్టినవాడు శుభకార్యం చేసుకుంటే పీటల మీద కూర్చొనుండగా మంగళహారతి ఇవ్వడానికి మురిసిపోతుంది నా హక్కని. పీటల మీద కూర్చుంటే ఏమిటో వెనకాతల కూర్చుని ఆ బొగ్గం చొక్క పెట్టి ఆ జుత్తు సరిచేసి ఆ పంచె సరిచేసి ఏమిటో అది తనకి జన్మలో పొందిన గొప్ప అనుగ్రహం అనుకుంటుంది, ఈశ్వరుడిచ్చిన భాగ్యం అనుకుంటుంది. ఆ మంగళహారతి ఇచ్చినప్పుడు పళ్ళెల్లో ఓ 100 రూపాయలు వేస్తే ఆమెకి కోట్లు ఉన్నాయి భర్తకి. ఈ 100 రూపాయలు పదిలంగా పట్టుకెళ్ళి మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడని దాచుకుంటుంది. ఓ 100 రూపాయలు నేత చీర పెడితే ఆ చీర కట్టుకుని మా అన్నయ్య ఇచ్చిన చీర, మా అన్నయ్య ఇచ్చిన చీర అంటుంది. ఆడపిల్ల హృదయానికి ఉన్న సౌకుమార్యం నిజానికి పురుషుడికి ఎక్కడుంది? అందుకే లోకంలో 3 వానల్లో ఒక వాన దేని వలన పడుతుంది అంటే సౌశీల్యవతులైనటువంటి స్త్రీల వలన ఒక వర్షం పడుతుంది. ఒక వర్షం రాజు యొక్క ధర్మం వలన పడుతుంది. ఒక వర్షం ప్రజలు పాటించేటటువంటి దైవభక్తి, ఆచారము, శాస్త్రమునందున్న నమ్మకం చేత పడుతుంది. కాబట్టి ఒక వర్షాన్నే నిర్ణయించగలదు స్త్రీ, 2 వంశములను ఉద్ధరించగలదు. వాళ్ళ సుఖం తన సుఖం తప్ప తనకంటూ వేరే సుఖం ఉంది అని ఆలోచించదు. సీతమ్మ సమస్త స్త్రీజాతికి ప్రతినిధిగా అంత కష్టంలో కూడా అమ్మయ్యా నాకు బాగుండాలనలేదు, రాముడు బాగుండాలి, లక్ష్మణస్వామి బాగుండాలి, జనక మహారాజు గారు బాగుండాలి. ఏమి సౌందర్యం నిజంగా రచనలో! మొత్తం స్త్రీజాతి భావాన్నంతటినీ ప్రతిబింబించారు మహర్షి. మా తల్లి అలా అంటుంటే ఆ పైన ఉన్నటువంటి హనుమ చూస్తున్నారు. ఈమె ఒంటి మీద నగల విషయం నిర్ధారణ అయిపోయింది. ఈమె ఊపిరి విడిచిపెడుతోంది, ఊపిరి తీస్తోంది. ఈవిడ యొక్క తేజస్సు చూస్తే పట్టి పట్టి గమనిస్తే మట్టి పట్టిన పట్టుపుట్టాన్ని కట్టుకున్నా, అటువంటి నగలే పెట్టుకుని ఉన్నా, ఈమె యొక్క తేజస్సుని పరిశీలిస్తే వశిష్ఠుడిని విడిచిపెట్టి వచ్చినటువంటి అరుంధతియా, లేకపోతే ఇంద్రుడి మీద కోపం వచ్చినటువంటి శచీదేవా అని అనుమానం వస్తోంది. కానీ ఈమె అరికాళ్ళు భూమిని తాకుతున్నాయి. ఈమె ఎందుకో గాఢంగా నిట్టూరుస్తోంది. ఈమె ఖచ్చితంగా సీతాదేవి. కానీ ఈమెని పలకరించడం ఎలా? ఆర్తితో పైనుంచి చూస్తూ అడిగారు, అమ్మా సురాణాం అసురాణాం వా నాగ గంధర్వ రక్షసాం యక్షాణాం కిన్నెరాణాం వా కాంస్త్వం భవసి శోభనే. అమ్మా నువ్వు దేవతలకి సంబంధించిన దానివా, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులకు చెందిన దానివా? నీ యొక్క లక్షణాలు చూస్తే మనుష్యకాంతలా ఉన్నావు, నీ యొక్క కాంతి చూస్తే దేవతా స్త్రీలా ఉన్నావు, నీ తేజస్సు చూస్తే రాచపుత్ర స్త్రీలా ఉన్నావు. అమ్మా నువ్వెవరో నిజంగా చెప్పమ్మా, నేను ఎవరనుకుంటున్నావమ్మా? నేను సీతమ్మని అన్వేషిస్తూ వచ్చిన వానరుణ్ణమ్మా. రావణేన జనస్థానాత్ బలా అపహృతా ఇది సీతాత్వమసి భద్రంతే తన్మమా చక్ష్వపృచ్ఛత. జనస్థానంలో రావణాసురుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరం చేసి ఎత్తుకొచ్చినటువంటి సీతమ్మ అని అనుకుంటున్నాను. అమ్మా నిజం చెప్పమ్మా, నా ఎందు అనుగ్రహించమ్మా, నీ దర్శనాన్ని పొందాను అనుకుని పొంగిపోతున్నానమ్మా అన్నారు. చెప్పాను కదా, ఆయన వంక చూస్తే ఆ వానరం మాట్లాడుతున్నది పరమసత్యం అనిపించింది ఆవిడికి. అనిపించి ఆ తల్లి వెంటనే హనుమని చూసి ఒక మాట అంది, పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనామ్యాహం భార్యా రామస్య ధీమతః. ఆ తల్లి ఇందాక మనవి చేశాను కదా, సమస్త స్త్రీ జాతికి ప్రతినిధిగా నిలబడుతుంది. వివాహం అయిపోయినటువంటి స్త్రీని పలకరిస్తే అమ్మ తమరెవరు అని అడిగామనుకోండి, మొట్టమొదట చెప్పవలసింది మామగారి పేరు చెప్పాలి. ఎందుకని అంటే లోకంలో ఒక విషయం చెప్తారు, ఒక ఆడది గుండెలు బాదుకుని ఏడవవలసినటువంటి అవసరము రాకుండుగాక అని వివాహకాండలో దేవతల్ని భర్త ప్రార్థన చేస్తాడు. ఈమె ఎన్నడూ జుత్తు విరబోసుకుని గుండెలు బాదుకుని నాకు కనపడకుండుగాక అని. ఆడది జీవితంలో ఏడవవలసినటువంటి రోజంటూ వస్తే ఒక్క రోజు అని చెప్పింది శాస్త్రం. ఇంకొక రోజు ఉండకూడదు.
అంత మంగళప్రదంగా మాట్లాడింది. ఇంకొక రోజు ఉండదు, ఒక్కరోజే. ఏదా రోజు అంటే మామగారి శరీరం వెళ్ళిపోయిన రోజు. ఎందుకని అంటే మామగారి కన్నా రక్షకుడు లోకంలో ఉండట. అందుకే సీమంతోన్నయనం అని చేస్తారు. సీమంతోన్నయనము అంటే ఏదో సీమంతం సూడిదలు ఇచ్చామని 5 కేజీలు కాజాలు 3 కేజీలు మైసూరు పాకులు మా కానవాయితీ అన్న దిక్కుమాలినాచారం కాదు. సీమంతోన్నయనము అంటే అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీసి భర్త జుత్తు ఎత్తి ముడి వేస్తాడు గణపతి హోమం చేసి. అలా వేస్తే ఆ తరువాత లోపల ఉన్న పిండాన్ని ఉగ్రభూతములు చెనకవు. అప్పుడు మొదటి కానుక ఎవరిస్తారంటే సూడిద అంటారు. సూడిద అంటే కానుక. సూడిద ఎవరిస్తారంటే మామగారు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? అమ్మా, ఎక్కడ పుట్టావు? ఎవరింట్లోనో పుట్టావు, ఆడపిల్లవి. మీ తండ్రి ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశాడో, మీ తల్లి ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేసిందో, నీ కోసం ఎంత ఆరాటపడ్డారో. అమ్మా, నా ఇంటికి కోడలిగా వచ్చావు, నా కొడుకు నీకు సమస్తమని బ్రతికావు. అందుకే కోడల కంటి వెంట నీరు రాకుండా చూసుకోవలసిన పెద్దరికం ఎవరిది అంటే మామగారి. తన కోడలు సుఖపడుతోందా లేదా అని చూసుకోవాలి, ప్రత్యేకంగా అడగాలి. సినిమాకి వెళ్ళావా నాన్న, ఇద్దరు వెళ్ళండి ఒకసారి అని చెప్పాలి మామగారు. కోడలి క్షేమం చూడవలసిన వాడు మామగారే. కాబట్టి అటువంటి మామగారు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, అప్పుట తన కోసం అలమటించిపోయేటటువంటి వాడు, తండ్రి కన్నా తాపత్రయపడేవాడు వెళ్ళిపోయినట్టు. అందుకే సూడిదల్లో, అమ్మా, నా ఇంటిని మెట్టావు, నాకు వారసుని ఇవ్వబోతున్నావు, నన్ను తాతని చెయ్యబోతున్నావు, ఎంత గర్భక్లేశాన్ని అనుభవిస్తావు. అనుభవించి ఎత్తుపల్లాల్లో జాగ్రత్తగా నడిచి పథ్యం చేసి బిడ్డని కని నన్ను తాతని చేసి నా వంశం నిలబడుతున్నావు, నా కొడుకుని తండ్రిని చేస్తున్నావు, నీకేమి ఇవ్వగలను? అమ్మ, నీకు కానుకిస్తున్నానని ఆభరణం ఇస్తాడు. అది ఎంత పెద్దది వదిలేయండి. పరమ ప్రేమతో మొదటి కానుక మామగారు ఇస్తాడు. మామగారుట అంత ఆర్తి పొందుతాట కోడల కోసం. అలా ఉండగలిగితే నేను చెప్పేది. ఎందుకంటే ఇవాల్టి రోజు కొంతమంది మామగారులను చూస్తే ఇలా ఉంటాడని చెప్పడం కూడా అంత తేలిక కాదేమో అనిపిస్తుంది. కాలుష్యం అంత పెరిగిపోయింది కాబట్టి. కానీ నేను రామాయణాన్ని నమ్ముకున్నవాడిని, అలాగే ఉంటారు మామగారులని నమ్మే మాట్లాడతాను. కాబట్టి ఆ తల్లి మామగారు వెళ్ళిపోతే మాత్రం ఏడుస్తారట. అలా ఇలా కాదుట, నా కోసం, నా సంతోషం కోసం అహరహం పరిశ్రమించే వ్యక్తి ఆయన వెళ్ళిపోయారు. ఏది పెద్దరికం ఇప్పుడు? ఎవరికి చెప్పుకోను కష్టం వస్తే అని. అందుకే ఆడపిల్ల పెళ్ళయ్యాక, అమ్మ మీరెవరు అని అడిగితే ఫలానా వారి కోడలని చెప్పుకుంటుందిట సంతోషంగా. అంతే తప్ప తన పేరు చెప్పదు. అది భారత జాతి గొప్పతనం. 1000 పడగల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఏడిచారు. 999 పడగలు చితికిపోయాయి. ఇంకా వైవాహిక వ్యవస్థ అన్న ఒక్క పడగే మిగిలిందని. దాన్ని కూడా కర్రలు పెట్టి కొట్టడానికి, రాళ్ళు పెట్టి కొట్టడానికి ఎందరో బయలుదేరుతున్నారు. ఆ ఒక్క పడగా చిదిపేద్దామని. కాబట్టి ఆ తల్లి హనుమకి జవాబిస్తూ, పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః. ఈ భూమి మీద శత్రు సైన్యములను తపింపచేసినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారన్న రాజు ఉండేవారు. ఆయన యొక్క కోడల్ని నేను. స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః. నా తండ్రి గారు జనక మహారాజు, విదేహ వంశంలో పుట్టినవాడు, మహాజ్ఞాని. అటువంటి తండ్రి కడుపున పుట్టిందాన్ని. ఆయన కడుపున పుట్టాను కాబట్టే కష్టాన్ని ఓర్చుకోగలిగిన శక్తినిచ్చాడు. అటువంటి తండ్రి కూతుర్ని, ఆయన చేతుల మీద పెరిగిన దాన్ని. కాబట్టి దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనాంనాహం. ఈ శరీరానికి పేరు సీత. భర్త పేరు ఆడది చెప్పదు, కానీ ఎక్కడో తప్పనిసరి పరిస్థితి అయితే విశేషణం వేసి చెప్తారు. అందుకనే సీతాచనామనామ్యాహం భార్య రామస్య ధీమతః. ధీమంతుడు, మహాబుద్ధిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని నేనని చెప్పింది. ఆయన పరమ సంతోషపడిపోయి శిరస్యంజలి మాధాయ, తల మీద అంజలి ఘటించి, అమ్మయ్య మా తల్లి ధైర్యం చేసి మాట్లాడిందని గబగబా కిందకి దిగొచ్చారు. దిగొచ్చి, అమ్మా అమ్మా ఎంత సంతోషం అమ్మా, నీ గురించి కదమ్మా దశ దిశల వానరములన్నీ వెతుకుతున్నాయి. అమ్మా నీ కోసం కదమ్మా వాలిని చంపేశాడు, నీ కోసం కదమ్మా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు, నీ కోసం కదమ్మా పరితపించిపోతున్నాడు రామచంద్రమూర్తి. అటువంటి నిన్ను దర్శించానమ్మా, నా జీవితానికి ఇంతకన్నా సౌభాగ్యమే ఉంటుంది అని మురిసిపోయి, అమ్మా
ఎలా ఉన్నావమ్మా, ఇక్కడికి ఎందుకు చేరుకున్నావమ్మా అని అడిగితే ఆ తల్లి చెప్పడం మొదలుపెట్టింది. నేను సమాద్వాదశతత్రాహం రాఘవస్య నికేతని భుంచ్వాన్ మనుషాన్ భోగాన్. నేను 12 సంవత్సరముల రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో ఆయన భార్యగా మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తాలో అన్ని అనుభవించాను. అది ఆయన గొప్పతనం. ఎంత పెద్ద మాట ఉందో చూడండి. ఒక మనిషి ఎన్ని భోగములు అనుభవిస్తాడో అన్ని అనుభవించాడు. అంటే నిజంగా అనుభవించిందా పక్కన పెట్టండి, మా ఆయన నన్నంత సుఖపెట్టారు, ప్రీతి. అందుకే ఆ దాంపత్యం అలా ఉన్నప్పుడు ఒంటి మీద ఎన్ని నగలున్నాయి, ఎంత ఖరీదైన చీర కట్టుకున్నారన్న దానితో ఉండదు. అటువంటి దంపతులు ఎక్కడున్నారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ సంతోషం ఉంటుంది, ఆ అవగాహన ఉంటుంది. అది లేకుండా సరే ఆ రెండో కోణం నాకు ఎందుకు వచ్చిన గొడవ కానీ. కాబట్టి ఆ తల్లి అంటుంది, నేను 12 సంవత్సరములు రామచంద్రమూర్తి అంతఃపురంలో మనుష్యులు పొందేటటువంటి సమస్త భోగములను అనుభవించాను. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక అరణ్యవాసానికి వచ్చాను. అరణ్యవాసానికి వచ్చిన తరువాత మాయామృగం రూపంలో వచ్చినటువంటి మారీచుడు నాకు రాముడికి ఎడబాటు కల్పించాడు. ఆ సమయంలో పరివ్రాజక రూపంలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చి ఈ లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేశాడు. అడ్డొచ్చినటువంటి జటాయువుని సంహరించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామపాదార విందములను స్మరిస్తూ రాముడు వస్తాడు, నన్ను గట్టెక్కిస్తాడు అని ఆలోచన చేస్తూ ఇలాగే ఉన్నాను. కానీ రాముడు రాలేదు. ఇక 2 నెలలు మాత్రమే గడువుంది. వచ్చి 10 నెలలైంది. 2 నెలల తరువాత తన ఉదయ ఆహారంగా నన్ను ఖండించి తీసుకొచ్చి వండి పెడితే తింటానని రావణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి 2 నెలలు గడువిచ్చాడు. నేను మాత్రం ఆయన పాన్పు చేరను. నాకు మిగిలి ఉన్న జీవితకాలం 2 నెలలు. ఈలోగా రాముడు రావాలి, వచ్చి నన్ను రక్షించాలి అని ఆ తల్లి చెప్తుంటే విన్నారు హనుమ. విని, అమ్మా ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు? నువ్వంత బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు తల్లి. నీ కోసమని చెప్పి రాముడు చెయ్యనటువంటి ప్రయత్నం లేదు, అంత ప్రయత్నం చేస్తున్నాడు అని ఆయన రాముడి గురించి చెప్తుంటే ఆ తల్లికి అనుమానం వచ్చింది. నేను చనువిచ్చి ఇతనెవరో కూడా పూర్తిగా తెలుసుకోకుండా రాముడి గురించి మాట్లాడుతున్నాడని నమ్మాను. చెట్టు మీద కూర్చున్నవాడు చెట్టు దిగాడు, చెట్టు దిగిన వాడు దగ్గరికి వచ్చాడు, దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు. ఒకనాడు పరివ్రాజక రూపంలో ఇలాగే వచ్చాడు. రావణుడే వచ్చి ఉంటాడని నన్ను ఇంకా బాధ పెట్టడం నీకు తగదు రావణ అని ఆ తల్లి విముఖురాలై పక్కకి తల తిప్పుకొని కూర్చుంది. కూర్చున్న తర్వాత, అమ్మా నా పట్ల అపనమ్మకాన్ని పొంది ఉండకమ్మా, నేను యథార్థం చెప్తున్నానమ్మా. నీ నుండి ఎడబాటు పొందినటువంటి రామచంద్రమూర్తి నిన్ను అన్వేషణ చేస్తూ ఒకనాడు కిష్కింధాపురాన్ని చేరుకున్నాడు. అక్కడ ఋష్యమూక పర్వతం మీద రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యని పోగొట్టుకుని బాధపడుతున్న సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేసుకున్నాడు. చేసుకునే ముందు నరులైన రామలక్ష్మణులు ఇద్దరూ నడిచి వెడుతుండగా మారువేషాలలో ఉన్న వాళ్ళని నన్ను సంహరించడానికి వాలి పంపించి ఉంటాడని చెప్పి సుగ్రీవుడు భయపెడుతుంటే నేనే వెళ్ళి నమస్కారం చేసి రామలక్ష్మణుల్ని నా భుజాల మీద కూర్చోపెట్టుకుని తీసుకెళ్లాను. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా చెలిమి చేకూరింది. ఒక్క బాణంతో వాలిని కొట్టాడు. వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ప్రత్యుపకారంగా 10 దిశల వెతకడానికి వానరుల్ని పంపుతానని సుగ్రీవుడు మాటిచ్చాడు. అన్ని దిక్కులకు వానరములను పంపాడు. దక్షిణ దిక్కుకొచ్చిన కొన్ని లక్షల మంది వానరులకు అంగదుడు యువరాజు నాయకత్వం వహించాడు. మిగిలిన వారు ఉత్తర తీరంలో ఉండిపోతే రాత్రి 100 యోజనముల సముద్రాన్ని గడచి వచ్చి ఈ పట్టణమంతా వెతికి తెల్లవారుజామున నీ దర్శనాన్ని పొందాను. కేసరి అనబడేటటువంటి మహావీరుడైన వానరుడు ఉన్నాడు. ఆయన శంబదాసుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించాడు. ఆ కేసరి యొక్క భార్య అయిన అంజనాదేవి యందు వాయుదేవునికి ఔరసపుత్రుడిగా జన్మించిన వాణ్ణి. నేను పుట్టినప్పుడు నా ఎడమ దవడ ఇంద్రుడి చేత విడువబడిన వజ్రం చేత కొట్టబడింది కాబట్టి సొట్టబడిన హనుమలు కలిగిన వాడిని కాబట్టి నన్ను హనుమ అని పిలుస్తారు. అమ్మా నా పేరు హనుమ, ఆశ్వాసమును పొందమ్మా, నన్ను నమ్ము. రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి, రాముడు పంపితే వచ్చాను. అమ్మా నేను నీతో పరమ సత్యం చెప్తున్నాను, ఇందులో కించిత్ కూడా అనుమానం లేదు, తల్లి నన్ను నమ్ము అన్నారు. ఆవిడికి నమ్మకం కుదిరింది. నమ్ముతాను కానీ హనుమ, కానీ అసలు వానరులకు నరులకు స్నేహం ఎలా కుదురుతుంది? వానరాణాంచ నరాణాంచ పగతిర్ సమాగమే. వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు?
ఒకవేళ కలుసుకున్నా యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వా నమాన్ శోక సమావిశేత్. ఏది నీకంత తెలుసు అంటున్నావే? రాముడితో అంత కలిసి ఉన్నానంటున్నావే, లక్ష్మణుడితో అంత కలిసి ఉన్నానంటున్నావే. ఏది నువ్వు కలిసి ఉన్నది నిజమైతే రాముడి యొక్క గుణములు రాముని యొక్క బాహ్యస్వరూపం, లక్ష్మణుని యొక్క గుణములు లక్ష్మణుని యొక్క బాహ్యస్వరూపం చెప్పు చూస్తాను. ఎంత పెద్ద ప్రశ్న వేసింది. హనుమ యొక్క ఉపాసన బలాన్ని ప్రశ్నించింది. మనం తెల్లవారి లేస్తే అధాంగ పూజ అని చేస్తాం. ఏదో పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, జంఘే పూజయామి, జానుని పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, కంఠే పూజయామి, చుబుకం పూజయామి, ఓష్టే పూజయామి, నాసికాం పూజయామి, నేత్రౌ పూజయామి, లలాపుటం పూజయామి, భుజౌ పూజయామి, స్కందౌ పూజయామి, శిర పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి. నిజంగా పూజ చేసింది నిజమైతే పువ్వు పాదౌ పూజయామి అంటే పాదాలు కనపడాలి, జంఘే పూజయామి ఏదో జానుని పూజయామి మోకాళ్ళు కనపడాలి, ఊరు పూజయామి తొడలు కనపడాలి, కటిం పూజయామి నడుం కనపడాలి, నాభిం పూజయామి బొడ్డు కనపడాలి, ఉదరం పూజయామి పొట్ట కనపడాలి, వక్షస్థలం పూజయామి గుండెలు కనపడాలి, భుజౌ పూజయామి భుజాలు కనపడాలి, హస్తౌ పూజయామి చేతులు కనపడాలి, కంఠే పూజయామి కంఠం కనపడాలి, చుబుకం పూజయామి గడ్డం కనపడాలి, ఓష్టే పూజయామి పెదవులు కనపడాలి, నాసికాం పూజయామి ముక్కు కనపడాలి, నేత్రే పూజయామి కళ్ళు కనపడాలి, లలాటం పూజయామి లలాటం కనపడాలి, శిర పూజయామి తల కనపడాలి, సర్వాణ్యంగాని పూజయామి. పువ్వులు ఇలా విడిచిపెట్టేస్తే పువ్వులు పడుతున్నంత వేగంగా పైనుంచి కిందకు చూడాలి. నువ్వు నిజంగా ఉపాసన చేసింది నిజమైతే నీ కులదైవం ఎవరయ్యా అన్నారనుకోండి, రాముడు నా కులదైవం అండి అన్నారనుకోండి. ఏది రాముడు ఎలా ఉంటాడు చెప్పు అంటే కాళ్ళ దగ్గర నుంచి బొటన వేళ్ళు, గోళ్ళు, చిటికిన వేలు, ఆయన చీలమండలు, ఆయన కాలు, ఆయన మోకాలు, ఆయన తొడలు, ఆయన నాభి, ఆయన యొక్క కడుపు, ఆయన గుండెలు అన్నీ విడిచిపెట్టకుండా చెప్పగలిగితే ఆనాడు నేను ఉపాసన చేశానని గుర్తు. ఏమోనండి నాకు అంత బాగా జ్ఞాపకం ఉండదు, చూస్తాను కానీ గుర్తుండదంటే ఇంకేం ఉపాసన. హనుమ యొక్క ఉపాసన సౌందర్యాన్ని ప్రశ్నించింది అమ్మవారు. ఏది చెప్పు? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర. రాముడే కాదు, రాముడు ఉంటే రాముడి పక్కన లక్ష్మణుడు ఉంటాడు, ఇద్దరు ఎలా ఉంటారో తెలియాలి. అంతేకాదు వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయో తెలియాలి. ఏది చెప్పు? అమ్మా నన్ను పరీక్షించడానికి వేశావు ఈ ప్రశ్న. రాముడు ఎలా ఉంటాడో లక్ష్మణుడు ఎలా ఉంటాడో నీకు తెలీదా? ఎవరికి చెప్తున్నది? సీతమ్మకి చెప్తున్నారు. రాముడి అంగప్రత్యంగములు వర్ణించడంలో ఎక్కడైనా చిన్న తేడా వస్తే నిరంతర ఉపాసన, రాముణ్ణి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ధ్యానంలో ఆవిడ ఉపాసన చేస్తూ ఉంటుంది. పైగా ఆవిడ చూడండి ఆయన శరీరం, ఆయన శరీరంలో అంగుళం ఆవిడికి తెలియనిది ఉంటుందా? ఇంతకన్నా ఇంకా వేదిక మీద చెప్పక్కల్లా. ఆవిడ దగ్గర ఇంకొకలా చెప్పడం సాధ్యం అవుతుందా? హనుమ ఉపాసనని ఆవిడ ప్రశ్నించింది, ఆయన నిరూపించుకున్నారు. అందుకని సౌందర్యం, అందుకు సుందరకాండ. వెంటనే ఆయన అన్నారు, అమ్మా నాకు సంతోషమే రాముడి గురించి మాట్లాడడం అంటే. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మా అవి కొత్తగా నేర్చుకున్న గుణాలు కావమ్మా, రాముడికి పుట్టుకతో వచ్చాయి. రాముడి గురించి చెప్పయ్యా అంటే చాలా ఎంత సంతోషం, అవకాశం దొరికింది అంతే చాలు. రామ కమలపత్రాక్ష, కమలపత్రములు ఎలా ఉంటాయో రాముడి కళ్ళు అలా ఉంటాయమ్మా. అసలు ఆ కళ్ళు చూసి మోహించాయి కదమ్మా సర్వ ప్రపంచకమైంది. సమస్త భూతములు రాముడి కళ్ళ వంక చూస్తే వశపడిపోతారు, అంత అందమైన కళ్ళు. రామో రాజీవలోచన. కాబట్టి రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. ఆయన వెళ్ళిపోతుంటే అకాలంగా చెట్లు పూస్తాయి, క్రూర మృగాలు కూడా ఆయన్ని చూస్తూ అలా ఉండిపోతాయి. అంతటి అందగాడమ్మా అటువంటి కళ్ళమ్మ ఆయనవి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న. పైకి రూపం అందంగా ఉండి లోపల మోసకారి బుద్ధులు ఉన్నవాడు కాడమ్మా. అటువంటి దక్షత ఉన్నవాడు, దయ ఉన్నవాడు. ప్రసూత జనకాత్మజే. ఇవి మధ్యలో నేర్చుకున్న ఒక పుట్టుకతో వచ్చాయి. నీలాగి సీతమ్మకి ఎలా వచ్చాయో ఆయనకి అలా వచ్చాయి. ప్రసూత జనకాత్మజే. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితాచ సహా. రాముడు తన ధర్మాన్ని మాత్రమే రక్షించుకోడు, చాతుర్వర్ణముల యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు. మర్యాదానాంచ లోకస్య, మర్యాదా పురుషోత్తముడు. ఇలా ఉండాలి కట్టుబాటు అంటే అని చెప్తాడు. ఆ కట్టుబాటు అలా జరిగేటట్టు చూస్తాడు. కట్టుబాటు తప్పడం రాముడికి ఇష్టం ఉండదు. అంటే ఆచారకాండ మీద అంత నమ్మకం ఉన్నవాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మ రాముడికి వేదాలన్నీ తెలుసు, యజుర్వేదం విశేషంగా తెలుసు. యజుర్వేదంలో పుట్టాడు. యజుర్వేదంలో పుట్టలేదని అప్పయ్య దీక్షితారు వారు ఏడిచారు. యజుర్వేదం ఎందుకంత గొప్పదైందంటే యజ్ అంటే ఆరాధన. యజుర్వేదం దక్షిణ దేశంలో చాలా ఎక్కువ. కృష్ణ యజుర్వేదం చదువుకున్న వాళ్ళే అందరూ.
యజుర్వేదం చదువుకుంటే దేవతల్ని ఆరాధించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడం తెలుస్తుంది. అందుకే మీరు చూడండి, రామాయణంలో లక్ష్మణస్వామి వచ్చి అరణ్యకాండలో మాట అంటాడు, అన్నయ్య పర్ణశాల నిర్మించవన్నావు, పరమానస్మి కాకుత్సా త్రైవర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితి మాం వద అన్నాడు అరణ్యకాండ. అన్నయ్య పర్ణశాల కట్టాను, ఎటువంటి లక్షణాలతో ఉండాలో అలా కట్టాను, అన్నయ్య నువ్వు సీతమ్మ లోపలికి ప్రవేశించండి అన్నాడు. లక్ష్మణస్వామి వంక చూసి నవ్వి రాముడు అన్నాడు, లక్ష్మణ గృహప్రవేశం అలా చేయకూడదురా. గృహప్రవేశం చెయ్యాలి అంటే మొట్టమొదట కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఒక ఇంట్లోకి ప్రవేశించే ముందు తప్పకుండా ఆ ఇంట్లో గృహదేవతలు, ఆ ఇంట్లో ఉండేటటువంటి ఇతర భూతములు అనుగ్రహించాలి అంటే కర్తవ్యే వాస్తుశమనం, వాస్తు పూజ, వాస్తు హోమము చెయ్యాలి. చేసే హోమంలో దేవతలకి హవిస్సు ఇవ్వాలి, దేవతలకి హవిస్సు ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించాలి. నాకు ఆ మంత్రములు వచ్చురా, వెళ్ళి నేను పదార్థాలు చెప్తాను పట్రా, హోమం చేసి లోపలికి ఎడదాం అన్నాడు. ఆయన అంతటి యజుర్వేదవేత్త, ఆయనకి తెలియనిదేం లేదు. అందుకని యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు. ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు, వేదాలే కాదమ్మా వేదాంగేషు చ నిష్ఠిత, వేదము యొక్క అంగములన్నీ చదువుకున్నవాడు. అందుకే సభలో కాలు మీద కాలు వీరాసనం వేసుకుని అందరికీ పాఠం చెప్తాడు, వేదాంత పాఠం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం. వేదాంత పాఠం చెప్తుంటాడు. అటువంటి మహానుభావుడమ్మా. కాబట్టి యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్య యశసా వాసవో సమః. అమ్మ రాముడంటే వేరొక సూర్యుడమ్మ, ఆయన భూమి మీద నడిచి వెళ్ళిపోతుంటే సూర్యుడు ఎడుతున్నట్టు ఉంటుంది. తేజసాదిత్య సంకాశః, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తేజస్సు? ధర్మానుష్ఠానం చేత వచ్చిన తేజస్సమ్మ అది. తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః, భూమికి ఎంత ఓర్పో అంత ఓర్పమ్మాయింది. ఆయనే కట్టు తప్పితే లోకాలు నిలబడవు, అందుకు కదమ్మా ఇంకా నిలబడ్డాడు రావణాసురుడు. కాబట్టి క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబృద్ధ్య, బుద్ధిలో బృహస్పతి లాంటి వాడమ్మా. యశసా వాసవో సమః, కీర్తిలో ఇంద్రుడి లాంటి వాడమ్మా ఆయన. అటువంటి మహానుభావుడమ్మా. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. ఆయన లోకాలన్నీ రక్షిస్తాడు. ఆయనని నమ్ముకుని ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షిస్తాడు, వాళ్ళ కోసం నిలబడతాడు. వీరరాఘవ విజయరాఘవ అని 2 పేర్లు అందుకే ఆయనకి. ఎప్పుడూ ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఎవరు ఆయనని నమ్ముకున్నారో వాళ్ళ కోసం ఎంత కిందకైనా వచ్చేస్తాడు. తులసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు. ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారి ఇంట్లో ఏముంటాయి, ఓ జపమాల, ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట, ఇలాంటివేవో ఉంటే ఇంతకన్నా ఏమీ దాచలేదు దుర్మార్గుడు అనుకుని మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని ఓడు తల బయటెట్టాడు. పెట్టేటప్పటికీ నీల సంకాశమైనటువంటి వర్ణంతో మెరిసిపోతున్న పాదాలు, బంగారు పావుకోళ్ళు కనపడ్డాయి. వాడు కొంచెం పైకెత్తి చూశాడు. పట్టుబట్ట, కొంచెం ముందుకు పెట్టిన మోకాలు, నడుం, విశాలమైనటువంటి వక్షస్థలం, ఆ పక్కన భూమి మీద ఊంచి ఉండి మనుతిరిగినటువంటి ధనస్సు, దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు. చూసి తల లోపలికెట్టాడు. రేపు బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగతో. రెండో వాడు కొంతసేపు అయ్యాక తల బయటెట్టాడు. పెడితే ఒరే ఆయనే కాదురా, పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడు రా అని మళ్ళీ లోపలికి వచ్చారు. వెళ్ళిపోతారేమో అని తెల్లారే వరకు కూర్చున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళరు. ఆఖరికి తెల్లవారిపోయిందంటే తెల్లవారిపోయాక తులసీదాస్ గారు నిద్రలేస్తారా? తెల్లవారుజాము సమయం అయింది. తులసీదాస్ గారు నిద్రలేచారు. ఇంట్లో ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలు ఇద్దరు కూర్చుని ఉన్నారు, అన్ని మూట కట్టుకుని. ఆయన చూశారు. నమ చౌరాయచ శిష్యాయచ భేన్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ, దొంగలో కూడా ఈశ్వరుణ్ణి చూస్తారు ఆయన. ఆయన అన్నారు, అయ్యయ్యో అదేమిటి అలా మూట కట్టు కూర్చున్నారు, వెళ్ళిపోయారా అన్నారు. ఆ పాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు. బయటికి ఎడదామంటే ఇద్దరు నించున్నారు. ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు. రాత్రంతా నించునే ఉన్నారు. పైగా చేతిలో కోదండాలు ఉన్నాయి, ఇలా చూస్తున్నారు. కానీ అంత అందంగా ఉన్నారు. అలా చూసిన వాళ్ళ అందం ఏమిటో అలా ఉంది. ఎవరు వాళ్ళని తులసీదాస్ గారిని అడిగారు. తులసీదాస్ గారు బోర్న ఏడ్చారు. ఇంతోటి నా పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రంతా నించున్నారా రామలక్ష్మణులు ఇద్దరూ కాపు కాయడానికి. కాబట్టి మహానుభావుడు ఆయన ఎవరి కోసం రాలేదు,
ఒకానొకనాడు త్యాగరాజస్వామి వారు దక్షిణ దేశంలో వచ్చిందే ఒక్కసారి యాత్రకి. ఓ జమీందారు ఇంటికి వెడితే జమీందారు గారు ఏదో 500 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే శిష్యుడు అన్నాడు, మా గురువుగారు డబ్బులు ఇచ్చుకోరు అన్నాడు. మీ గురువుగారు శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తారట కదా, ఉత్సవానికి ఇస్తున్నాడు, ఇది రాముడి కోసం ఇచ్చాడు, తీసుకోమన్నాడు. రాముడి కోసం ఇస్తే మా గురువుగారి కోసం కాదు కదా, అతను తీసుకుని ఆ పల్లకి బొంత కింద ఎట్టాడు. పల్లకి వెళ్ళిపోతుంది అరణ్యంలో. మర్నాడు దొంగలు అట్నుంచి వచ్చారు, అందరూ పారిపోతున్నారు బాటసారులు. ఈ పల్లకి మోస్తుండగా శిష్యుడు అన్నాడు, గురువుగారు మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. ఎందుకురా, మన దగ్గర ఏముందని, వాళ్ళు వస్తే మాత్రం ఏం పుచ్చుకుంటారు, పో ముందుకన్నాడు. అంటే ఆయన నసిగాడు. ఎందుకు నసుగుతున్నావు అన్నారు. నిన్నటి రోజున జమీందారు గారు 500 ఇచ్చారండి, తీసుకున్నానన్నాడు. ఎందుకు తీసుకున్నావు అన్నారు. మీకోసమని తీసుకోలేదు, రామనవమి ఉత్సవాలకి రాముడి కోసం తీసుకున్నానన్నారు. ఎక్కడ పెట్టామన్నారు. మీరు కూర్చున్న పల్లకీలో మీ బొంత కిందే ఉందన్నాడు. అయితే అది నా డబ్బు కాదుగా, రాముడిది కదా. అవును, రాముడు ఇచ్చుకోవాలనుకుంటే దొంగలకి ఇచ్చుకుంటాడు, దక్కించుకోవాలంటే దక్కించుకుంటాడు, నీకెందుకు నాకెందుకు పద. పల్లకి వెళ్ళిపోతోంది. దొంగలు రానే వచ్చారు. వీడు ఒక్కడు ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. ఏమిటంటే పల్లకీ దగ్గరికి అంత దూరం నుంచి కొంచెం దగ్గరికి వచ్చారు. వెంటనే ఆజానబాహుం అరవింద దళాయతాక్షం, ఆయన పెద్ద పెద్ద కళ్ళతోటి రామలక్ష్మణులు ఇద్దరూ కోదండాలు పట్టుకుని కనపడ్డారు. ఎలా? ఆకర్ణాంతము బాణాన్ని లాగి పట్టుకుని ఉన్నారు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు, వీళ్ళిద్దరూ తరుగుతున్నారు. అలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు మధ్య మధ్యలో వెనక్కి చూడటం, ఎందుకంటే బాణం వదిలేస్తే వదిలేశారు కానీ ఇంత అందంగా ఉన్నారు ఏంట్రా అని చూశారు. చూసి పారిపోయారు. మర్నాడు పొద్దున్న త్యాగరాజస్వామి అలాగో ఆలస్యం అయిపోయింది, ఈ చెట్టు కింద పడుకున్నాను రా అని చెట్టు కింద పడుకుని అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఆ దొంగలు ఇద్దరు మళ్ళీ వచ్చారు. వచ్చి నేల మీద పడి నమస్కారం చేసి, అయ్యా బుద్ధి గడ్డి తిని నిన్న మీ దగ్గర ఏమైనా ఉందేమో దొంగతనం చేద్దామని వచ్చాం, కానీ దొంగతనం ఏం చేయలేదు కానండి, ఎవరో ఇద్దరు మమ్మల్ని చంపడానికి ధనస్సు పట్టుకు బాణాలు పట్టుకుని వచ్చారు. ఎంత బాగున్నారో మీ సేవకులు, మమ్మల్ని కొట్టేశారు కానీ ఒక్కసారి వాళ్ళిద్దరినీ చూపిద్దురు అన్నారు. త్యాగరాజస్వామి దొంగల పాదాల మీద పడ్డారు. రే మీరు అదృష్టవంతులరా, మీకు దర్శనం అయింది, నాకు అవలేదురా ఇంకా. తన భక్తుణ్ణి నమ్ముకున్న వాణ్ణి రక్షించడానికి అంత కిందకు వచ్చేస్తాడు ఆయన. అందుకే వీరరాఘవ విజయరాఘవ. అందుకే మహానుభావుడు రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. అమ్మ ఏం చెప్పమంటావమ్మా ఆయన గుణాలు? కబీర్ దాస్ గారు అంతటి వాడు ఓ మాట అన్నాడు, ధరతీ సబ్ కాగజ కరవు లేకిని సబ్ బనరాయ్ సాత్ సమందికి మసికరవు హరిగుణ లిఖా నజాయ్ అన్నాడు. ఈ భూమండలాన్ని అంతటినీ కాగితం చేసి సప్తసముద్రాల్ని సిరా చేసి అరణ్యంలో ఉన్న చెట్లన్నీ నరికి ఆ కలపనంతటినీ చేసి కలం చేసి ఈ సప్తసముద్రాలు తీసుకెళ్లి సిరాగా పోసి భూమిని కాగితం మీద హరి యొక్క గుణములను రాయడం మొదలు పెడితే నాకు ఇవేవి సరిపోవు పదార్థాలు అన్నాడు. అన్ని గుణములు ఉన్నవాడి గురించి నేనేం చెప్పను, కాబట్టి నాకు చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు, కానీ ఏదో అందించడానికి ప్రయత్నం అంతే. అన్ని గుణములు కలిగిన వాడు. ఇక బాహ్య సౌందర్యం అంటావా? త్రిస్థిర త్రిప్రలంభశ్చ త్రిసమ త్రిశుచోన్నత త్రితామ్ర త్రిశుచ స్నిగ్ధ గంభీరస్త్రిశుచోన్నత. అమ్మ 3 స్థిరంగా ఉంటాయి, 3 పొడుగ్గా ఉంటాయి, 3 తెల్లగా ఉంటాయి, 3 నున్నగా ఉంటాయి. ఆపాదమస్తకం, వేదిక మీద కూర్చుని చెప్పడానికి వీలు లేనటువంటి అంగప్రత్యంగములతో కలిపి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏన్నీ విడిచిపెట్టకుండా వర్ణించి చెప్పేశారు రామలక్ష్మణుల్ని. సీతమ్మ తల్లి ఆనందం ఏమని చెప్పమంటారు? ఇన్నాళ్లకి రామోపాసన చేసి అలా రాముడి గుణములు, రాముడి శరీరం అంతా వర్ణించగలిగినటువంటి ఒక ఉపాసకుడు లభించాడు. ఆవిడ ఎంత ఆనందపడిపోయి ఉంటుంది అసలు. అంత సంతోషం పొంది, అంత నమ్మకం పొందింది, ఖచ్చితంగా రాముడి పనుపున వచ్చిన దూతయే. ఇంత నమ్మకాన్ని ఆవిడ పొందింది అన్న తర్వాత అప్పుడు ఒక్క మాట అన్నారు, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మా నేను వానరుణ్ణి, రాముని యొక్క దాసానదాసుణ్ణి, పేరు కూడా చెప్పరు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా. నేను రాముడి పనుపున రాముని యొక్క ఉంగరాన్ని తీసుకొచ్చాను. ఇదిగో అమ్మా, నీ యొక్క ప్రత్యయార్థం, నీ నమ్మకం కోసమని చెప్పి ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను. తేనదత్తం మహాత్మన, తల్లి ఉంగరాన్ని పొంది సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి, నీ యొక్క దుఃఖమంతా ఈ క్షణంతో నశించిపోయింది. నువ్వు ఇక సమాశ్వాసాన్ని పొందుతావు, నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు, అమ్మా నన్ను నమ్ము అని పరమ సంతోషంతో ఆ ఉంగరాన్ని తీసి సీతమ్మ తల్లి చేతిలో పెట్టారు. పెట్టగానేట మహర్షి అన్నారు,
గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. అనుకోని కాలంలో అకస్మాత్తుగా రామచంద్రమూర్తి వచ్చి ఎదురుగుండా నిలబడితే ఇంతకాలం నుంచి చూడాలి చూడాలి చూడాలని తాపత్రయపడుతున్నటువంటి రాముడు ఎదురుగుండా వస్తే పులకాంత అయినటువంటి సీతమ్మ సిగ్గుపడి